ఉత్తరప్రదేశ్లోని ఔరాయా జిల్లాలోని సింగనపూర్ గ్రామానికి చెందినటువంటి రేనా అనే ఒక అమ్మాయి నాగుపాముగా మారిపోయింది. నాగుపాముగా మారిపోవడం ఈ రోజుల్లో నమ్ముతున్నారా? ఇది నిజంగా నిజమేనా అంటే నిజంగా నిజమే. కాకపోతే ఇందులో ఒక పెద్ద మతలబు ఉంది. ఆ పక్క ప్లాన్ ఏంటంటే అమ్మాయి ఆ ఊర్లో ఒక అబ్బాయిని ప్రేమించిందట. ఆ అబ్బాయితో వెళ్ళిపోతే ఊర్లో ఉన్న వాళ్ళు ఒప్పుకోరు. పైగా అంటే కులాంతర వివాహము, పైగా తల్లిదండ్రులు ఈ యొక్క వివాహానికి నిరాకరిస్తారు. పైగా దానిని కొడతారని ఊహించి ఒక పక్కా ప్లాన్ వేసింది. 2 నెలల ముందు నుంచే, అంటే 2 నెలల తర్వాత అబ్బాయితో వెళ్ళిపోవడానికి ప్లాన్ ఏం చేసిందంటే, ఆ 2 నెలల ముందు నుంచే నాకు కలలో నాగదేవతలు కనిపిస్తున్నారు, నన్ను నాగలోకానికి రమ్మని పిలుస్తున్నారు అని ఇలా చెప్పడం మొదలుపెట్టింది. తల్లిదండ్రులు మొదట్లో పెద్దగా నమ్మలేదు. ఆ తర్వాత ఆవిడ యొక్క వింత ప్రవర్తన కూడా వాళ్ళలో ఏదో చిన్న మార్పు వచ్చింది. ఆ తర్వాత నాగదేవత ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక నాగదేవత విగ్రహాన్ని తీసుకొచ్చి రోజు పూజించడం మొదలుపెట్టింది. దాంతో వాళ్ళకి చిన్న నమ్మకం కలిగింది. మొత్తానికి నిజంగానే కలలో కనిపిస్తున్నాయి నాగదేవతలేమో అన్న విధంగా. అలా రోజు రోజుకి ఆవిడలో భక్తి ఎక్కువైపోతూ ఉంది. 2 నెలల తర్వాత ఆవిడ ఏం చేసిందంటే, నాగుపాములు పట్టేటటువంటి వారి దగ్గరికి వెళ్ళి, నాకు ఒక పెద్ద కుసుబం కావాలంటే వాళ్ళు 5 అడుగులు పొడవు ఉన్నటువంటి ఒక పెద్ద కుసుబం ఇచ్చారు. ఆ కుసుబం తీసుకొచ్చి తను పడుకున్నటువంటి మంచం మీద పరిచి అక్కడే ఒక చీర, గాజులు, అంటే ఆవిడ ధరించినటువంటి బట్టలన్నీ అక్కడే వదిలేసి ఆవిడ ఆ ప్రేమించినటువంటి అబ్బాయితో వెళ్ళిపోయింది. తెల్లారి చూసేసరికి ఆ కుసుబం చూసి మొదట తల్లిదండ్రులు అనుమానం పడ్డారు. కొంచెం ఏదో జరిగింది, నిజంగానే నా కూతురు నాగదేవత అయిపోయిందా, నాగలోకానికి వెళ్ళిపోయిందా అన్న విధంగా అనుమానం పడ్డారు. కానీ ఇరుగు పొరుగు వారు వచ్చి దేనికైనా మంచిది పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇద్దామంటే అక్కడికి పోలీసులకి వెళ్ళి పోలీసులు ఏమొచ్చేసి ఇంటికాడికి వచ్చి చూసిన తర్వాత ఇదంతా పక్క ప్లాన్తో ఏదో జరిగింది, మీ అమ్మాయి ఏదో మొత్తానికి ఎవరినైనా ప్రేమించిందా ఏంటి అని అడిగి అన్నీ తెలుసుకున్న తర్వాత అమ్మాయి ఫోన్ని ట్రాక్ చేస్తే అమ్మాయి పలానా ప్లేస్లో ఉంది. ఇదంతా కూడా 2 నెలల నుంచి ఆవిడ ఆడుతున్నటువంటి నాటకంగా పోలీసులు అయితే గుర్తించారు. అమ్మాయిని ఇప్పుడు పట్టుకొని వచ్చారు. అమ్మాయి అయితే దొరికింది. ఇలాంటి ప్లాన్లు వేశారు. అదే బ్రతకడానికి ఏదైనా ఒక ప్లాన్ చేయంటారంటే ఒక్కడికే ఆలోచన రాదు. ఇలా లేచిపోవడానికి మాత్రం ఇన్ని ప్లాన్లు వేశారు. అంటే అమ్మాయి అలా చేయడం వల్ల ఇక తనని ఎవరూ కూడా గుర్తుపట్టరు, ఎవరూ కూడా వెతకరు. తన తల్లిదండ్రులు ఎలాగో తన కూతురు నాగదేవత అయిపోయింది అని ఒక సంతోషంలోనూ ఒక బాధలోనూ అలా ఉండిపోతారు అనుకుంది ఆవిడ.